ఇప్పుడు అత్తే దాన్ని ముళ్ళేమైనా కరిగిపోతుందా? నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పొలం పని చేసుకుంటా బతికేటోడిని, వాడేమో చదువుకున్నాడు. వాళ్ళందరి ముంగట నీ అవ్వ నీ చెల్లె నువ్వు నా పరువు తీయడానికే గానే పన్నాగం మునుకున్నావు. పొద్దున్నే తాగొచ్చినవా ఏంది నువ్వు? ఏం మాట్లాడతానవు అంతా? గది నేను తాగినని 10 మంది ముంగట ఇజ్జత్ తీయడానికే గానే నన్ను రమ్మంటాను. మా అవ్వ మా చెల్లెని నీ ఇజ్జత్ ఎందుకు తీస్తాం నాకు అర్థం కాదు. మెదడు పని చేస్తాందా? మెదడు ఉండే మాట్లాడతానవా నువ్వు? చాలు, నాకు మెదడు ఉండే మాట్లాడతానా. నేను తాగిపోతానే తిరిగిపోతానే. నాకు తెలిసిందల్లా పొలం పని చేసుకొని బతుకుడే తెలిసే. వాని లెక్క చదువుకున్నోని ఉన్నోని కాదు, అర్థమైందా? కానీ అగర్స చెబుతానా, వాని ముంగట నా ఇజ్జత్ మానం తీయాలి. నిన్ను నిలుముగా నరుకుతా బిడ్డ. నరుకుతావు నువ్వు, నరుకుతావు. నీ చూస్తాగా అన్నాడు ఇక నరా చూస్తానా మళ్ళా బండి నేనే నడుపుతా. ఏంది నడిపేది? నువ్వు నడిపితే ఇంటికి సర్గానికి పోతాను. అరే లే నువ్వు ఇక్కడనే నన్ను గెలవనిస్తావు, అక్కడ గెలవనిస్తావా? నువ్వు ఏం మాట్లాడతావు? నీకు మెదడుండి మాట్లాడతావు. లే నువ్వు లే.